హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప రుచులు. కప్పు గోధుమ పిండి ఉంటే చాలు ఇలా హ్యాపీగా బోండాలు వేసుకోవచ్చు. వర్షాలు అయితే పడుతున్నాయి కదా, వేడిగా తినాలనిపిస్తూ ఉంటుంది. హెల్దీ రెసిపీ. 15 మినిట్స్కి అంతా అయితే ఈ బోండాలు తయారు చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చూపించేస్తున్నాను, అసలు మిస్ కాకండి, స్కిప్ చేయకుండా చూడండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలి. కప్పు గోధుమ పిండి అయితే వేస్తున్నాను. ఆశీర్వాద్ తీసుకున్నాను నేను, మీకు కావాలంటే లూజ్ అయినా వేసుకోవచ్చు. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ పొట్టు తీసేసి సన్నగా తరిగి వేసేయండి. అందులో పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే కరివేపాకు. చిన్నపిల్లలు ఉన్నారనేసి పచ్చిమిరపకాయలు కొద్దిగా వేసాను. పెద్దవాళ్ళకైతే బాగా 2-3 కాయలు తరిగి వేసేయండి. కొద్దిగా సోడా, కొద్దిగా సాల్ట్ వేసి ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ కర్డ్ వేసేసి అదే బౌల్లో నీళ్ళు వేసి కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ మనకి బోండాలు వేసుకుంటాం కదా, ఆ విధంగా రావాలి ఈ పిండి అనేది. కొద్దిగా నీళ్ళు వేసుకోండి. ఒకేసారి వేసుకున్నారంటే జారుగా అయిపోతుంది. తర్వాత బోండాలు అనేది అంత పర్ఫెక్ట్ షేప్లో అయితే రావు, అప్పచ్చలాగా వస్తాయి. పిండిని అనేది మనం బాగా ఇలా ప్రెస్ చేస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలి స్మూత్గా. అప్పుడే మనకి బోండాలు అనేది సూపర్గా వస్తాయి. మనము ఈ గోధుమ పిండిని ఎంత బాగా బీట్ చేసామంటే బోండాలు అంత బాగా వస్తాయి పొంగుతూ. చూస్తున్నారు కదా, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. తర్వాత కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని కింది నుంచి పైకి బాగా మిక్స్ చేసుకోవాలి. కొత్తిమీర ఫ్లేవరు ఆ గోధుమ పిండి కూడా పడుతుంది అప్పుడు. ఇప్పుడు మూత పెట్టేసేయండి. మూత పెట్టి ఒక 10 మినిట్స్ వదిలేయండి. ఈలోపు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ అనేది హీట్ ఎక్కుతుంది. ఓవర్ హీట్ ఉండకూడదు, అలాగే నార్మల్ హీట్ ఉండకూడదు. బోండాలు వేస్తే పొంగాలి, ఆ విధంగా ఆయిల్ అనేది హీట్లో ఉంటే సరిపోతుంది. గరిటెతో అయితే వేస్తున్నాను, చూస్తున్నారు కదా, వాటంతటా అవే పైకి వస్తున్నాయి. ఆ విధంగా అయితే వేసుకోండి. బోండాలు కడాయికి సరిపడా అయితే వేసుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్లో బోండాలు అనేది ఫ్రై చేసుకోండి. ఇప్పుడైతే ఇంకో పక్కకి టర్న్ చేస్తున్నాను. ఇవి బోండాలు అనేది బాగా ఎర్రగా రావాలి, అప్పుడే మనకి బోండాలు లోపల వరకు కూడా కుక్ అయిపోతాయి. వంట సోడా వేసాం కదా, అది మనం తీసుకున్న గోధుమ పిండిని బట్టి వేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ వేసుకున్నారంటే ఆయిల్ ఎక్కువ లాగేస్తుంది. కరెక్ట్గా వేసుకోండి. నేను 2 వైపులా ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉన్నాను. మంచి కలర్ అయితే వచ్చేసాయి కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసాయి. ఇప్పుడైతే తీసి ఒక ప్లేట్లో వేస్తున్నాను. టిష్యూ పేపర్లు ప్లేట్లో పెట్టుకొని దానిపైన వేయండి. ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే తీసేసుకుంటుంది. నేను మిగిలిన పిండిని కూడా కడాయిలో వేసేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రై అయ్యాయి కదా, ఇవి కూడా తీసేస్తున్నాను. చాలా సింపుల్ ప్రాసెస్లో ఈజీగా అయిపోతుంది. పిల్లలు స్కూల్ నుంచి రాగానే కూడా తయారు చేసి పెట్టేయచ్చు. ఇందులోకి వచ్చేసి నేను ఎర్రకారం అయితే పెట్టి చూపిస్తున్నాను. భలేగా ఉంటుంది వేడిగా ఈ గోధుమ పిండి బోండాలు. ఎర్రకారం ఆల్రెడీ కారం అప్లోడ్ చేస్తున్నాను, నా ఛానల్లో ఉంది. మీరు కావాలంటే ఒకసారి చెక్ చేసి చేసుకోండి. ఇంట్లో ఎర్రకారము, తిరగబాత కారము, కొబ్బరి కారం అని ఇన్ని రకాలు చేసి పెట్టున్నాను. ఏదైనా బాగుంటుంది, తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా బాగుంటాయి. వర్షాకాలం అయితే వచ్చేసింది కదా, ఇలా వేడిగా ఈ గోధుమ పిండి బోండాలు వేసుకొని ఇంట్లోనే తయారు చేసుకొని తినండి, హెల్తీగా ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.